ప్రత్యేకంగా ఇలాంటి సమయంలో కూడా సిఎన్సి బిజీ టైంలో కూడా మీకోసం జూమ్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ, మరి జాయిన్ అయిన వాళ్ళు ఒకసారి మీ టీం ఎవరు వచ్చారో ఒకసారి ఫాలోఅప్ చేసిన వాళ్ళు వాళ్ళకి గుడ్ మార్నింగ్ తెలియజేయండి. రాలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒకసారి స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేయండి. జూమ్ లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యూట్ లో ఉండాలి. ఎవరు కూడా అన్మ్యూట్ చేసుకోకూడదు. రైట్. మీరందరూ కూడా మ్యూట్ లో ఉంటే కనుక ఈ రోజు నేను ఒక కొత్త ప్రొడక్ట్ ని మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి ఫాస్ట్ గా అవకాశం ఉన్నంత వరకు దీన్ని స్టడీ చేశాను. మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. రైట్, ఈ రోజు లాంచ్ అయింది ప్రొడక్ట్. కాబట్టి అవకాశం ఉంటే కనుక మీరందరూ కూడా మరి మ్యూట్ లో పెట్టుకొని ఫోన్ వైడ్ యాంగిల్లో పెట్టుకొని జూమ్ కోసం ఒక బుక్ అనేది కేటాయించి ఉంటారు. ఆ బుక్ని మరి ఆ బుక్ లో ఈ ప్రోడక్ట్ గురించి మీరు నోట్ చేసుకోండి. ఈ రోజు 13th లాంచ్ అయినటువంటి ప్రోడక్ట్ వెస్లిమ్ కేటగిరీలో వన్ మోర్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఈ ప్రోడక్ట్ కోసం ఎవరికి ఏం తెలుసో చాట్ ఓపెన్ చేసి ఒకసారి చాట్ లో మీరు చెప్పండి. మీకు ఏం తెలుసో నేను అర్థం చేసుకుంటాను. చూద్దాం ఎవరికైనా దీని మీద కనీసం అవగాహన ఉందేమో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఎవరికి ఏం తెలుసో ఒకసారి చాట్ ఓపెన్ చేయండి. చాట్ లో ఆ, మీరు మెసేజ్ పెట్టండి. చూస్తాను మీకు ఎవరికైనా తెలుసా ఈ ప్రోడక్ట్ తెలీదా. ఓకే, తెలిస్తే అంతవరకు తెలుసు. రైట్. ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా వరకు కూడా ఈ ప్రోడక్ట్ గురించి అంత అవేర్నెస్ ఉండదు. ఓకేనండి. వెస్లిమ్ రేంజ్ వెరీ గుడ్. వెస్లిమ్ అని అన్ని మీద ఉంది కాబట్టి ఈజీగా చెప్పేస్తారు. నో, వెరీ గుడ్ సార్, రియల్ గా ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. తెలియలేని దాన్ని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ, మీరే మొదట చెప్తే వినాలని ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ బంగారాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా అందుకనే ఈ ప్రోడక్ట్ గురించి చెప్దామని చెప్పేసి మరి మీ ముందుకు వచ్చాను. ప్రోడక్ట్ పలకడానికి కొంచెం వెరైటీగా ఉంది, ఏదో చైనీస్ లాంగ్వేజ్ లాగా ఉంది. నాకు కూడా స్టడీ చేస్తున్నప్పుడు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. కానీ ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళే కాదు, హెల్దీగా ఉండాలనుకునే వాళ్ళందరికీ కూడా ఈ ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్. అందుకే నేను పోస్టర్ తయారు చేసి పెట్టినప్పుడు కూడా నేను ఈ ప్రోడక్ట్ పేరు ఎందుకు పెట్టలేదంటే సహజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే నేర్చుకుంటారు. అంతేకాని మనం పెట్టే పోస్టర్ని బట్టో మనం పెట్టినటువంటి పోస్టర్లో ఉన్న స్పీకర్ని బట్టే అటెండెన్స్ రాకూడదండి. ఓకేనండి. నేర్చుకునేటువంటి తపన ఉన్న వాళ్ళకే సహజంగా అన్ని విషయాలు తెలియాలి. అందుకనే నేను ప్రత్యేకంగా దీని గురించి చెప్తున్నానని చెప్పేసి మీకు పోస్టర్ పెట్టలేదు. రెగ్యులర్ గా మన విన్నింగ్ ఫ్యామిలీ లోగోతోనే నేను సెండ్ చేయడం జరిగింది. ఓకే, ఎనీవే, అంటే పరిపూర్ణంగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు మాత్రమే వస్తారని నా ఉద్దేశం. అందుకనే నేను ఈ విధంగా పోస్టర్ పెట్టాను. రైట్. మరి సమయాన్ని వృధా చేయకుండా మనం సెషన్లోకి సబ్జెక్ట్లోకి మనం వెళ్ళిపోదాం. మన ఉద్దేశం ఒకటే. ఈరోజు ప్రపంచం అంతా వెతుకుతున్నది డబ్బు ఆరోగ్యంతో పాటుగా ఇంకొక కారణం కూడా ఉంది. అదేంటంటే బరువు పెరగకుండా ఉండడం, లేదా అందంగా కనిపించడం, లేదా బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గడం. ఓకేనండి. నాజుగ్గా కనిపించడం, గుడ్ లుక్ అండ్ ఫీల్ గుడ్. ఓకేనండి. ఆ మంచిగా కనిపించాలి. ఓకేనండి. ప్రతి ఒక్కరు కూడా అందంగా కనిపించాలి, మంచిగా కనిపించాలి. అంటే కనీసం మంచిగా కనిపించడం అంటే లేనటువంటి వెయిట్, అంటే లేనటువంటి అందాన్ని మీరు చూపించలేరు, కానీ ఉన్న దాంట్లో అందంగా కనిపించడం అనేది గుడ్ లుకింగ్ అంతే. ఓకేనండి. అంటే మీరు అందరూ కూడా లేని హైట్ని సంపాదించాలంటే సాధ్యం కాదు. ఓకేనండి. ఇప్పుడు నేను 5 అడుగులు 3 అంగుళాలే ఉన్నాను, లేదా 6 అడుగులు కావాలంటే సాధ్యం కాదు, అది అసాధ్యం. లేదా నేను నల్లగా ఉన్నాను, తెల్లగా ఉండాలంటే కష్టం. ఓకేనండి.
ఉన్న దాంట్లో పరిపూర్ణంగా ఉన్న దాంట్లో అందంగా మెయింటైన్ చేసుకోవడమే ప్రతి ఒక్కరి తాలూకా లక్ష్యం. నల్లగా ఉన్నవాడు అద్దం చూడటం అంటే నల్లగా ఉన్నవాడు కూడా తెల్లగా ఉన్నవాడు కన్నా ఎక్కువ సార్లు అద్దం చూస్తాడు. ఓకేనండి. పొట్టుగా ఉన్నవాడు అద్దం చూడటం అంటే పొట్టుగా ఉన్నవాడు అద్దం చూస్తాడు. ఓవరాల్ గా అందరి ఇంటెన్షన్ కూడా ఒకటే. ఏంటి అంటే నేను అందంగా ఉన్నాను, ఓకే అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. నేను అందంగా ఉండాలి అనేటువంటి భావన కూడా ఉంటుంది. అయితే అందంగా ఉండాలంటే కొన్ని మనం పాటించాల్సినటువంటి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది తప్ప నేను 3 పూట్ల ఇష్టం వచ్చినట్టు తినేస్తాను, ఇష్టం వచ్చిందల్లా తినేస్తాను, ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినంత సేపు పడుకుంటాను, ఇష్టం వచ్చినట్టుగా నా హ్యాబిట్స్ ఉంటాయి, కానీ నేను అందంగా ఉండాలంటే మాత్రం సాధ్యం కాదు. ఓకేనండి. దానికి మనం కొన్ని ప్రతి దానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అలాగే మీరు అందంగా ఉండడానికైనా మీరు సన్నంగా ఉండడానికైనా కూడా కొన్ని నియమాలు కొన్ని నిబంధనలు పాటిస్తేనే సాధ్యమవుతుంది. ఓకేనండి. ఉమ్, చదువుకోవాలనుకుంటే కొన్ని నిబంధనలు ఉండాలి. ఉద్యోగం చేయాలంటే కొన్ని నిబంధనలు ఉండాలి. పెళ్లి చేసుకోవాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉండాలి. అలాగే సమాజంలో మనం మంచిగా ఉండాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అలాగే ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అలాగే సంతోషంగా ఉండాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. అలాగే అందంగా ఉండడానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. అందం అంటే మీకు మళ్ళీ నేను చెప్పాను, లేని అందాన్ని నేను ఇస్తానని మీకు చెప్పలేదు. ఎందుకంటే నాకే లేదు కదా, మీకేమి ఇస్తాను నేను. కాబట్టి ఉన్న దాంట్లో ఎక్కడా లేనటువంటి ఫోన్లన్నీ ఈ టైంలోనే వస్తుంటాయి. మనకు కూడా ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడైనా మీరు చూడండి, బిజీగా ఉన్నప్పుడు అసలు విపరీతంగా ఫోన్లు వస్తాయి. ఖాళీగా మీరు కూర్చొని ఫోన్కి వెళ్ళి కూర్చున్న చోట ఒక ఫోన్ కూడా రాదు. కాబట్టి ఈ జూమ్లో ఉన్న చోట మీరు కూడా జూమ్లు చాలా ఇంట్రెస్ట్గా వింటుంటే ఎప్పుడూ చేయలేనటువంటి వ్యక్తులందరూ మీకు ఫోన్ చేస్తుంటారు. కారణం ఏంటంటే ఏదో విధంగా దాన్ని డిస్టర్బ్ చేయాలి, ఏదో విధంగా మైండ్ని డైవర్ట్ చేయడానికి పరిస్థితులు ఏం చేస్తున్నాయంటే మనల్ని పరీక్ష పెడుతుంటాయి అన్నమాట. కానీ అప్పుడు మీరు కోప్పడకుండా, అప్పుడు మీరు మీ సహనాన్ని కోల్పోకుండా, అప్పుడు మీరు ఏకాగ్రతగా కాన్సన్ట్రేషన్గా ఉంటే గనక అప్పుడే మీరు అనుకున్న దాన్ని జయించగలుగుతారు. ఓకేనండి. ఆ ఏకాగ్రత, ఓకేనండి. ఆ ఏకాగ్రత అనేది మనం కోల్పోకూడదండి. ఆ ఏకాగ్రతని మనం నిలబెట్టుకోవాలి. అందుకే ఎక్కువ పరీక్షలు వస్తుంటాయి. ఎక్కువ పరీక్షలు వస్తున్నాయంటే అర్థం ఏంటి? ఎక్కువ మనం ఇంకా ఏకాగ్రత పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చేసే పని ఎంత ఇంపార్టెంట్ అయితే అన్ని మనకి అంతరాయాలు వస్తాయి. ఓకేనండి. కాబట్టి అంతే మనం మరి ఏకాగ్రత పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన తాలూకా ఉద్దేశం ఏంటి అంటే కనుక ప్రతి ఒక్కరూ జీవితంలో అందంగా మరి ఎదుటి వాళ్ళు చూసినప్పుడు లేదా తనకి తాను చూసుకున్నప్పుడు మంచి ఫీల్, ఓకేనండి, గుడ్ లుకింగ్ అనేటువంటి ఫీలింగ్ అనేది రావాలి. ఓకేనండి. ఫీల్ గుడ్ అనేది వాళ్ళకి కావాలని కోరుకుంటారు కదా. మరి దానికే ఈ ప్రొడక్ట్ చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఏంటి వాట్ ఈజ్ వాట్ అన్నది మనం తెలుసుకుంటే కనుక మీరు స్లైడ్స్ చూడండి, నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే ఈ విషయాలు మీకు ఈజీగా అర్థమవుతుంటాయి. ఓకేనండి. ఏంటి అనేది అర్థమవుతుంది. సన్నంగా ఎవరైతే ఉండాలని కోరుకుంటారో ఆ, మరి వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నట్టే. ఒక విధంగా చెప్పాలంటే సన్నంగా అంటే ఆరోగ్యకరమైనటువంటి సన్నం, మరి సన్నంగా అంటే ఎముకలు కూడా కాదండి, గాలేసి ఎగిరిపోయేలాంటి సన్నం కాదు నేను చెప్పేది. అంటే గుడ్ లుకింగ్, గుడ్ షేప్స్ మీ బాడీలో ఉండవలసిన ఏదైతే షేప్స్ ఉంటాయో ఆ షేప్స్ ఉంటే కనుక మీరు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అవుతారు. అంటే ఉండవలసిన దానికన్నా లేని అంటే సన్నం కోసం నేను చెప్పట్లేదు. కొంతమంది ఉంటారు అంటే టీబీ సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, షుగర్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కానీ, కొంతమందికి తిన్నది వంట పట్టలేని వాళ్ళకి కానీ, డైజెస్ట్ వెల్త్ సరిగా లేని వాళ్ళు కానీ, వాళ్ళు మరీ పొలంలా ఉంటారు. వాళ్ళు ఏంటంటే కనీసం బోన్ స్ట్రెంత్ ఉండాలి, ఆ బోన్ స్ట్రెంత్ కూడా ఉండదు. గాలి వేస్తే ఎగిరిపోతారేమో అన్న భయం ఉంటదన్నమాట. దాని గురించి నేను మాట్లాడట్లేదు. బ్యూటిఫుల్ లుక్ అంటే మీ హైట్కి తగ్గ వెయిట్, ఓకేనండి. ఓవర్ స్టమక్ లేకుండా ఉండడానికి, ఓకేనండి. ఓవర్ గా మీరు కొన్ని అంటే మనం చెప్పకూడదు, కొన్ని ప్రదేశాల్లో ఫ్యాట్ ఎక్కువగా ఉండకుండా ఉండాలి. ఓకేనండి. మరి సన్నంగా ఆరోగ్యంగా ఉండడానికి మరి కొన్ని శరీరంలో కూడా మార్పులు చేర్పులు మనకు తెలియాలి. ఎందుకు వెయిట్ పెరుగుతారు అంటే కనుక ఫ్యాట్ ఒకటే అనుకుంటారు చాలా మంది. ఫ్యాట్ ఒకటే కాదండి, మీ శరీరంలో ఉండవలసినటువంటి నీరు ఏదైతే ఉందో దానికి మించి నిలవ నీరు ఏదైతే ఉంటుందో, అదనపు నీరు ఏదైతే ఉంటుందో ఆ నీరు అనేది ఉండకూడదు. అదనపు నీరు ఏదైతే ఉందో అది ఏమవుతుందంటే మీ వెయిట్ పెరగడానికి కారణమవుతుంది. అసలు అదనంగా శరీరంలో నీరు ఎందుకు ఉంటుంది ఇది కూడా మనకు తెలియాలి. అదనంగా నీరు ఎందుకు ఉంటుందంటే మనకు తెలియదు కదా. అదే ఈ రోజు మీకు తెలుస్తుంది. ఓకేనండి. మరి అదనంగా నీరు ఎందుకు ఉంటుంది, అదనంగా నీరు ఉండడం అనేది ఫ్యాట్ తో పాటుగా అదనపు నీరు అనేది శరీరంలో వెయిట్ పెరగడానికి సపోర్ట్ అవుతుంది. ఒక వ్యక్తి వెయిట్ ఎక్కువగా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే
ఆ వ్యక్తిలో రెండు కారణాలు ఉంటాయి. ఒకటో కారణం ఏంటంటే ఓవర్ ఫ్యాట్, ఓకేనండి. రెండో కారణం ఏంటంటే ఉండవలసిన దానికన్నా ఎక్సెస్ వాటర్ అనేది తన శరీరంలో ఉంది, అందుకే వెయిట్ ఎక్కువగా ఉంటారు. మరి ఆ అదనపు నీరు ఎందుకు ఉంటుంది, అదనపు నీరుని ఎలా తొలగించుకోవాలి, అదనపు నీరుని తొలగించుకుంటే వెయిట్ ఎలా లాస్ అవ్వచ్చు, దానికి వెస్టేజ్ కంపెనీ వెస్లిమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ ఇచ్చింది. అన్ని ప్రొడక్ట్స్ ఉంటుండగా ఈ ప్రొడక్ట్ ని ప్రత్యేకంగా ఎందుకు రికమెండ్ చేస్తుంది అనే విషయం మీకు ఈరోజు తేటతెల్లం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా మరి మీరు తెలుసుకుంటే ఈ విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి, ఓకేనండి. మన శరీరం ఏదైతే బరువు ఉంటుందో, ఓవరాల్ బరువు ఏదైతే ఉంటుందో, ఆ శరీరంలో ఉండేటువంటి బరువులో మనకి ఎక్కువగా బరువు ఏముంటుంది తెలుసండి? బోన్స్ వెయిట్, బ్లడ్, ఇవన్నీ చూసుకుంటే కనుక ఆర్గాన్స్, వీటన్నిటితో పోల్చుకుంటే 60% బరువు సింపుల్లీ అంచనా వేయొచ్చండి. అది నీటి రూపంలోనో లేదంటే లిక్విడ్ రూపంలోనో, అంటే మరి బ్లడ్ రూపంలోనో 60% అనేది మీ బరువు అనేది, మీ శరీరం బరువులో 60% బరువు అనేది నీరు ఉంటుందండి, ఓకేనండి. ఈ మరి మరి మీ ఎంటైర్ శరీరంలో మీ బరువుని ఎగ్జాంపుల్ గా 100 కేజీలు ఉన్నారు అనుకోండి, 60 కేజీలు వాటర్ కంటెంటే ఉంటది అన్నమాట. అంటే వాటర్ టైప్ ఆఫ్ కంటెంట్, ఓకేనండి. కంప్లీట్ వాటర్ అని నేను చెప్పట్లేదు, వాటర్ సోర్స్, వాటర్ సోలబుల్ కంటెంట్ అన్నమాట, ఓకేనండి. అది లిక్విడ్ రూపేనా ఉంటుంది అని చెప్తున్నాను, ఓకేనండి. మరి 60% బరువు అనేది నీటితో కూడుకున్నటువంటి బరువు అని చెప్పొచ్చు, ఓకేనండి. మరి దీని గురించి ఎందుకు మనం మాట్లాడుతున్నాం అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళ కోసం మనం మాట్లాడుతున్నాం కదా, లేదా ఎక్కువగా బరువు పెరగకూడదు అన్న వాళ్ళ కోసం మనం డిస్కస్ చేస్తున్నాం కదా. బరువు ఉంటే వెయిట్ ఉంటారు అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. అంటే బరువు ఉంటే వాటర్ ఎక్కువగా ఉంటుంది, అంటే వెయిట్ తో పాటుగా వాటర్ కూడా ఎక్కువగా ఉంటుందని మనం అనుకున్నాం కదా. ఎక్కువ బరువు ఉన్న వాళ్ళని కనుక మీరు గమనిస్తే వాళ్ళలో ఎక్కువగా నీరు కూడా శరీరంలో ఉండవలసినటువంటి దానికన్నా అధికంగా ఉంటుంది అని చెప్పొచ్చండి. సింపుల్ వన్ వన్ వర్డ్ ఆన్సర్ తో చెప్పాలంటే కనుక ఓవర్ వెయిట్ అంటే అర్థం ఏంటంటే ఫ్యాట్ తో పాటుగా వాళ్ళలో ఏముంటది, ఎక్సెస్ వాటర్ కూడా వాళ్ళలో ఉండవలసిన దానికన్నా ఎక్కువగా ఉంటుంది అని సింపుల్ ఆన్సర్ వాళ్ళకి చెప్పొచ్చు, ఓకేనండి. ఎందుకంటే ప్రొడక్ట్ రికమెండ్ చేయాలంటే మరి ఇంతవరకు మనకు తెలిసిన ప్రొడక్ట్లు వెస్లిమ్ కేటగిరీలో వెయిట్ మేనేజ్మెంట్ లో మరి ఫ్యాట్ ని రెడ్యూస్ చేయడానికి, ఫ్యాట్ ని కంట్రోల్ చేయడానికి, లేదా ఫుడ్ ని కన్జప్షన్ చేయడానికి, అంటే ఫుడ్ కంట్రోల్ చేయడానికి, అంటే నోటిని కంట్రోల్ చేయడానికి, ఫుడ్ రీప్లేస్మెంట్ కి ఇప్పటివరకు మనం ప్రొడక్ట్స్ చూసాం. కానీ మరి బరువు నిర్వహణలో వన్ మేజర్ ప్రాబ్లం ఇంకొకటి ఉంది. అదేంటి అంటే గనక ఈ ఫ్యాట్ తో పాటుగా నీరు నిల్వ ఎక్కువగా ఉండడం. అయితే ఇప్పుడు మనం ఎంతవరకు దేని కంట్రోల్ తీసుకొచ్చాం, ఫ్యాట్ కంట్రోల్ తీసుకొస్తూ, లేదా ఫ్యాట్ అని పెరగకుండా శరీరాన్ని కంట్రోల్ చేస్తూ, నోటిని కంట్రోల్ చేస్తూ మనం బరువు పెరగకుండా ఉండడానికి సపోర్ట్ చేసాం. అది పాస్ అయ్యాం అందులో కూడా. కానీ అంతకు మించి ఇంకా బెటర్ రిజల్ట్ రావాలంటే మరి ఈ ఏదైతే స్టోరేజ్ ఫ్యాట్ తో పాటుగా స్టోరేజ్ స్టోరేజ్ అయినటువంటి ఎక్సెస్ వాటర్ ని మనం ఇప్పుడు శరీరం నుంచి బయటికి పంపించగలగాలి. అధికంగా ఏదైతే మనం ఉండవలసిన దానికన్నా వాటర్ ఉందో దాన్ని బయటికి పంపించగలగాలి, శరీరం నుంచి బయటికి రిమూవ్ అయ్యేలాగా చెయ్యగలగాలి. అప్పుడే మనకి మరి వెయిట్ తగ్గడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుందని చెప్పొచ్చు. బరువు ఉన్న వ్యక్తిలో నీరు ఉండడం అంటే అర్థం ఏంటంటే, ఎందుకు బరువు ఉన్న వ్యక్తిలో నీరు ఎందుకు ఉంటుందో కూడా మీకు తెలియాలి. తెలిస్తే కనుక నీరుని నిల్వ ఉంచుకోకుండా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. బరువు పెరగడానికి లేదా ఎక్కువగా వాళ్ళు పెరగడానికి కారణం ఏంటి అంటే కనుక వాళ్ళలో కొన్ని విషయాలు చూపిస్తాను మీకు, చూడండి. బరువు ఎందుకు పెరుగుతారు అనే దానికి వాళ్ళు బరువు పెరగడానికి శరీరంలో ఏముండిపోతే బరువు పెరుగుతారంటే కనుక కారణాలు ఏంటో చూద్దాం. ఆ కారణాలు చూపిస్తే మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. నెక్స్ట్ స్లైడ్, ఒక్క సెకండ్. రైట్. ఊబకాయం ఎవరికైతే ఉంటుందో, వెయిట్ ఎవరికైతే ఎక్కువ ఉంటారో ఆ వాళ్ళలో నీరు ఎందుకు నిల్వ ఉంటుంది, ఓకేనండి. బరువు పెరగడానికి ఫ్యాట్ తో పాటుగా నీరు కూడా కారణం ఉన్నాం కదా. మరి ఆ నీరు శరీరంలో ఎందుకు ఉంటుంది, బయటకు పోవచ్చు కదా, ఎందుకు పోవట్లేదు అనే కారణాలు తెలియాలి ఇప్పుడు మనకు, ఓకేనండి. ఎందుకు బరువులో నీరు కూడా భాగం అవుతుంది అంటే కనుక హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ అయిపోయినప్పుడు, అసమతుల్యతకు గురైనప్పుడు అవి ఏమవుతాయంటే నీటిని నిలుపుకోవడానికి ప్రాధాన్యం అవుతాయి. అంటే శరీరంలో హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయినప్పుడు మరి నీరు నిలవడానికి ఉండడానికి ఆ శరీరం అనేది ప్రోత్సహిస్తుందని చెప్పొచ్చండి, ఓకేనండి.
శరీరం కోరుకుంటుంది నీటిని. కారణం ఏంటో కూడా చూడండి. బరువు పెరగడం అంటే అర్థం ఏంటంటే మీ శరీరంలో ఉండేటువంటి మూత్రపిండాల పనితీరు అనేది తగ్గిపోతుంటదండి. మీ మూత్రపిండాల పనితీరు తగ్గిపోయింది. దానికి కారణం ఏంటి అంటే అర్థం ఏంటంటే మీరు బరువు పెరగడం. సింపుల్లీ మీరు బరువు పెరుగుతున్నారంటే మీ మూత్రపిండాలు దెబ్బతినేస్తాయి. ఓకేనండి. దానికి కారణం లేకపోలేదు. ఎందుకు బరువు పెరుగుతున్నారు? ఎందుకు మూత్రపిండాలు దెబ్బతింటున్నాయి? ఎందుకు శరీరం ఓవర్‌గా నీటిని స్టోర్ చేసుకోవాలని కోరుకుంటుంది అంటే కారణం ఏంటంటే, మరి మీరు ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం. ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి? ఈ రోజుల్లో ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉన్నాయి? జంక్ ఫుడ్స్ ఎక్కువగా మనం తీసుకుంటున్నాం. ఓకేనండి. మనం జంక్ ఫుడ్స్ తరచుగా తీసుకుంటున్నామంటే, జంక్ ఫుడ్స్‌లో ఏముంటాదంటే గనక సోడియం ఎక్కువగా ఉంటాది. ఇది మేజర్ కారణం. దీన్ని గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనండి. ఇప్పుడు నీరెందుకు నిలవ ఉండాలో మీకు అర్థమవుతది. ఓకేనండి. మీరు తీసుకునేటువంటి ఆహారము జంక్ ఫుడ్స్ అంటే జంక్ ఫుడ్స్ కేటగిరీ ఫుడ్స్ ఎక్కువగా మీరు వినియోగించడం వల్ల ఆ జంక్ ఫుడ్స్ లో ఎక్కువగా ఏముంటుందంటే శరీరానికి అందవలసినటువంటి దానికన్నా ఓవర్‌గా అందులో ఏముంటుందంటే సోడియం అనేది ఉంటుంది. ఆ సోడియం వల్ల మన శరీరానికి నష్టమేంటి? ఎందుకు నీరు నిల్వ ఉంటుందంటే గనక శరీరంలో అదనంగా ఉండేటువంటి ఏదైతే సోడియం ఉందో ఆ సోడియంను కరిగించడానికి నీరు అనేది అవసరం శరీరానికి. అందుకే మీరు తిన్న జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల శరీరం ఏం చేస్తుందంటే అందులో ఆ జంక్ ఫుడ్స్ లో ఎక్కువగా సోడియం ఉంటుంది కాబట్టి ఆ ఎక్కువ సోడియంని మరి డిజాల్వ్ చేయాలంటే నాకు ఎక్కువ నీరు అవసరం అని చెప్పి శరీరం ఏం చేస్తుందంటే నీటిని స్టోర్ చేసుకుంటుంది. పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. స్లోగా చెప్పాను అందుకే మీకు అర్థం అవ్వాలని. ఎందుకంటే కొంచెం లాజికల్ పాయింట్ ఇది. ఓకేనండి. ఇప్పుడు నీరు శరీరంలో ఎందుకు నిల్వ ఉంటుందో, ఎందుకు నిల్వించుకుంటుందో శరీరం మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఓకేనండి. అర్థం కాకపోతే చెప్పండి. నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనండి. అర్థమైందండి ఎనీవన్? శరీరంలో మనం తీసుకునేటువంటి ఈ రోజు ఫుడ్ హ్యాబిట్స్ అన్ని కూడా జంక్ ఫుడ్స్ కాబట్టి జంక్ ఫుడ్స్ లో ఏముంటుందండి ఎక్కువగా సోడియం ఉంటుంది. ఆ సోడియం ఎక్కువగా ఉంటే సోడియం ఎక్కువగా కరిగించాలంటే ఎక్కువ నీరు శరీరానికి అవసరము. అందుకనే శరీరం ఏం కోరుకుంటుంది? ఎక్కువ నీటిని కోరుకుంటుంది. ఆ ఎక్కువ నీరును కోరుకునే క్రమంలో ఎక్కువ నీరు శరీరంలో నిలువ ఉండడం అనేది ఎక్కువగా బరువు పెరగడానికి సహాయపడుతుంది. అంటే బరువు పెరగడానికి మనమే కారణం. మీరు అనుకుంటారు ఓ జంక్ ఫుడ్స్ తింటే వెయిట్ పెరిగిపోతాం, జంక్ ఫుడ్స్ తింటే వెయిట్ పెరిగిపోతాం అని మనకి తెలుసు. కానీ ఆ జంక్ ఫుడ్స్ తింటే ఎందుకు వెయిట్ పెరుగుతాం అన్నది కారణం ఇదండి. తెలుసా మీకు ఇంతవరకు నాకే తెలియదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో జంక్ ఫుడ్స్ తింటే అందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్యాట్ పెరుగుతుంది అంతవరకే తెలుసు. ఓకేనండి. కానీ ఆ జంక్ ఫుడ్స్ వల్ల అందులో ఉన్న సోడియం నిల్వ వల్ల ఎక్కువ శరీరం నిల్వ ఉన్న సోడియంని కరిగించడానికి ఎక్కువ నీరు అవసరం అని చెప్పి దీన్ని స్టడీ చేసినప్పుడు నాకు అర్థమైందండి. ఓకేనండి. మరి ఇప్పుడు మనకి ఏదైతే ఎక్సెస్ నిల్వలు ఉన్నాయో సోడియం నిల్వలైనా లేదా ఎక్సెస్ వాటర్ నిల్వలైనా మరి శరీరం నుంచి పంపించాల్సినటువంటి విధానంలో పంపించగలిగితే మనకి అది ఒక సొల్యూషన్ గా ఉపయోగపడుతుంది. వెయిట్ మేనేజ్మెంట్ ఎవరైతే పాటిస్తున్నారో వెయిట్ మేనేజ్మెంట్ ఎవరైతే కోరుకుంటున్నారో ఎవరైతే గుడ్ లుకింగ్ లేదా ఎవరైతే హైట్ తగ్గ వెయిట్ లో నేను ఉండాలి, రానున్న రోజుల్లో నేను బరువు పెరగకూడదు, లేదా నేను జంక్ ఫుడ్స్ తింటున్నాను, లేదా నా ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేవు, నా లైఫ్ స్టైల్ సరిగా లేదు, నేను బరువు పెరిగిపోతానేమో అన్న భయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ముందు జాగ్రత్తగా కోరుకునే వాళ్ళు వెయిట్ లాస్ కేటగిరీ ప్రొడక్ట్స్ వాడే వాళ్ళు కూడా ఈ ప్రొడక్ట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ ను వాళ్ళకి తీసుకొస్తుంది. ఇప్పుడు వచ్చే రిజల్ట్ తో పోలితే ఈ ప్రొడక్ట్ ను కూడా వాళ్ళు యాడ్ చేసుకోగలిగితే కనుక ఇంకా మరింత రిజల్ట్ వాళ్ళకి రావడానికి ఈ ప్రొడక్ట్ వాళ్ళకి సపోర్ట్ అవుతుంది. ఎలా సపోర్ట్ అవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనండి. క్లారిటీ మీకు వచ్చింది కాబట్టి రైట్. ఓకే. థ్యాంక్ యూ సార్. బాగా చెప్తున్నారు. ఓకే. మీకు అర్థమవుతుంది అన్నది నాకు అర్థమవుతుంది. ఓకే. ఎందుకంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఉపయోగం లేదండి. మీకు అర్థం కాలేదనుకోండి మరలా రేపటి రోజున ఇంకొకరిని అడుగుతారు. ఎందుకంటే ఇంకా మన విన్నింగ్ ఫ్యామిలీలో లేదా జూమ్‌కి అటెండ్ అయ్యే వాళ్ళకి ఎలా ఉండాలంటే ఏ ప్రొడక్ట్ గురించి అడిగినా దాని మూలాల్లోకి వెళ్లి చెప్పేస్తుండాలి. అవతలోడి దగ్గరికెళ్లారు. అంటే చాలా మంది చూడండి, సార్ అతను బాగా చదువుకున్నాడు సార్ నేను మాట్లాడలేను సార్. లేదంటే ఆయన ఆహ్ ఇంజినీర్ సార్, డాక్టర్ సార్, లేదంటే ఆయన నాకన్నా తెలివైనోడు సార్. నో అదేమీ లేదు. మీకు నాలెడ్జ్ ఉంటే మీ ముందున ఎవరు కూర్చున్నారన్నది సంబంధం లేదండి. ఎందుకంటే అవతల వ్యక్తి నాలెడ్జ్ పర్సన్ అంటున్నారంటే అర్థం ఏంటి? అవతల వ్యక్తికి కొన్ని విషయాలు తెలుసు. ఇప్పుడు మీరు మాట్లాడే సబ్జెక్ట్ గురించి అవతల వ్యక్తి తెలుసు. ఇప్పుడు అవతల వ్యక్తి ఒక వెయిట్ మేనేజ్‌మెంట్ కోచ్ అయ్యుండొచ్చు. లేదా డాక్టర్ అయ్యుండొచ్చు. ఓకేనండి.
అవతల వ్యక్తి వేసే క్వశ్చన్కి మీ దగ్గర ఆన్సర్ ఉంటే మీరు కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు. అవతల వ్యక్తికి మీరు సమాధానం చెప్పగలుగుతున్న నమ్మకం మీ దగ్గర ఉందనుకోండి, ఏ వ్యక్తికైనా సరే మీరు కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చెప్పగలుగుతారు. ఎప్పుడు అది మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటాయి. మీ దగ్గర సబ్జెక్ట్ లేదా అప్లైన్ వచ్చి చెప్పాలనుకోండి, అప్పుడు అందుకే మీరు వెళ్ళడానికి భయపడతారు. అందుకనే ప్రతిరోజు జూమ్కి రావడం ద్వారాగా ప్రతి ప్రొడక్ట్ గురించి కూడా కంప్లీట్ నాలెడ్జ్ మీకు దొరుకుతుందండి. కంప్లీట్ నాలెడ్జ్ మీ దగ్గర ఉంది అంటే కనుక ఈ బిజినెస్ లో మీరు అసలు వెనకడుగు అనేది ఎక్కడ వేయరు. వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, మీకు తెలియలేనప్పుడు, తెలియలేని సబ్జెక్ట్ మీద మీరు వెళ్తున్నప్పుడు మీకు ఏమవుతుందంటే భయం, ఆందోళన, ఓకేనండి. మరి ముందు చూపు అనేది ఉండదు. అంటే భయపడుతుంటారు ముందుకు వెళ్ళడానికి. కారణం ఏంటంటే మీకు దాని మీద పట్టు లేదు. ఆ పట్టు మీకు దొరికినప్పుడు అది ఈజీ అవుతుంది. మరి ఈ రోజు వెయిట్ మేనేజ్మెంట్ గురించి వెళ్తున్నారు అనుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ షేక్ కోసం చెప్పాను, వెస్లిం క్యాప్సూల్స్ కోసం చెప్పాను, వెస్లిం టీ కోసం చెప్పాను, ఓకేనండి. మరి వెస్లిం ఎనర్జీ డ్రింక్ మిక్స్ కోసం కూడా చెప్పాను. వాటన్నిటి గురించి నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీరు పట్టుకెళ్ళి ఎవరికైనా ఒక వ్యక్తికి ఇవ్వాలనుకుంటున్నారు. ఇవ్వాలనుకున్నప్పుడు ఈ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుంది, ఆల్రెడీ నీ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, మరలా ఈ ప్రొడక్ట్ నువ్వు ఎందుకు ఇస్తున్నావు అని అంటే కనుక మన దగ్గర ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ లేదనుకోండి. అసలు సోడియం అంటే ఏంటి, సోడియం ఉండడం వల్ల వాటర్ ఎందుకు ఎక్సెస్ ఉంటుంది, మరి వెయిట్ మేనేజ్మెంట్ లో వాటర్ ని కూడా మనం మరి రిస్ట్రిక్షన్ చేయాలి. అంటే వాటర్ ని కూడా ఎక్సెస్ వాటర్ ని శరీరం నుంచి స్వతహాగా బయటకు పంపించాలి. దానికి ఈ ప్రొడక్ట్ పనిచేస్తుంది. మరి ఎందుకంటే బాడీ వెయిట్ లో 60% వెయిట్ మరి వాటరే కదా, ఫ్యాట్ కాదు. వాటర్ ఎక్కువగా వెయిట్ ఉంటుంది. మరి కాబట్టి ఫ్యాట్ అని కరిగించడానికి మనం సొల్యూషన్ ఇప్పటివరకు చెప్పిన ప్రొడక్ట్స్, దాంతో పాటుగా మరి వాటర్, ఎక్సెస్ వాటర్ ఏదైతే ఎక్సెస్ వెయిట్ ఉందో ఆ ఎక్సెస్ వాటర్ ని తీసేస్తే ఎక్సెస్ వెయిట్ కూడా తగ్గించడానికి సపోర్ట్ అవుతుందని ఎప్పుడు చెప్పగలుగుతారంటే మీకు నాలెడ్జ్ వచ్చినప్పుడే చెప్తారు. ఇది ఎవరికి తెలుస్తుంది? అది తెలిసేలాగా ప్రోడక్ట్ గురించి లోతుగా తెలుసుకున్న వాళ్ళు తెలుస్తుంది. మరి రానున్న రోజుల్లో ఈ జూమ్ లోకి వచ్చే వాళ్ళకి నేను ఒకటే కోరుకుంటాను, ఏంటి అంటే కనుక వీళ్ళతో ఎవరైనా మాట్లాడాలంటే భయపడాలి. అలాంటి నాలెడ్జ్ ఉండాలి మీ దగ్గర. అలా ప్రతి ప్రోడక్ట్ గురించి చెప్పాలి. మరి ఇది చెప్పాలంటే మీరు బాగా నేర్చుకోవాలి, వినాలి. ఎందుకంటే ఏదో ఫార్మాలిటీకి జూమ్కి వస్తున్నానని కాదు కానీ, ఫార్మాలిటీకి జూమ్కి నేను వచ్చి వింటున్నానని కాదు కానీ, దీన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. ప్రతి ప్రోడక్ట్ గురించి మీరు తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడే మీకు తెలుస్తుంది. ఇంకా బాగా చెప్తాను, కొంతమంది అప్లయన్స్ రారు ఇందులో, కానీ మీ అప్లయన్స్ కన్నా మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కొన్ని రోజులు కదా. ఎందుకంటే కొన్ని సందర్భాలు, అంటే అనకూడదు కానీ కొన్ని సందర్భాలు, కొన్ని మీటింగ్లకు వెళ్తే వాళ్ళు అప్లైన్ కన్నా వాళ్ళు డౌన్ లైన్నే ఎక్కువ మంది కోరుకుంటారు, మాట్లాడడానికి ఎక్కువ మంది కోరుకుంటారు. కారణం ఏంటంటే అప్లైన్ బిజినెస్ చేస్తున్నాడు, ఓకే, అప్లైన్కి మించి ఈయన ఇంకా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాడు అని అర్థం అన్నమాట. ఓకేనండి. అది మిమ్మల్ని అలా కోరుకోవాలి. మీ డౌన్ లైన్స్ మిమ్మల్ని కోరుకుంటున్నారంటే మీరు తొందరగా డెవలప్ అవుతారు. లేదా మీ డౌన్ లైన్స్ మిమ్మల్ని కాకుండా మీ అప్లైన్ కోరుకుంటున్నారంటే మీరు తొందరగా డెవలప్ అవ్వరండి. మీరు ఎప్పుడు మీ అప్లైన్ని, మీ డౌన్ లైన్స్ కోరుకుంటారో తెలుసా? మీరు వీక్ అయినప్పుడు, అంటే మీ దగ్గర సబ్జెక్ట్ లేదు, ప్రతి దానికి కూడా మీ అప్లైన్ తీసుకుని వెళ్తున్నారు మీటింగ్ కి, లేదా మీ అప్లైన్ తీసుకెళ్తున్నారు 1-to-1 కి, మీ అప్లైన్ తీసుకెళ్తున్నారు హోమ్ మీటింగ్ కి. అప్పుడు వాళ్ళు మీ అప్లైన్ చెప్పిన మాటలు వింటారు, అప్లైన్ బాగా మాట్లాడతారు, అప్లైన్ ని వాళ్ళు హీరో కింద బ్రెయిన్ లో వేసుకుంటారు. తర్వాత మీరు వెళ్ళి మాట్లాడినా కూడా వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదు వాళ్ళ బ్రెయిన్. అప్పుడు ఏమంటారు తెలుసా? ఆ రోజు ఒక ఆయన మీరు తీసుకొచ్చారు చూసారా, ఆయన ఆయన అయితే బాగా చెప్తున్నారు, ఆయన ఏమన్నా తీసుకొస్తారా, రేపు ఒక వ్యక్తి ఉన్నారు మాట్లాడడానికి, ఆయన చాలా ఇంపార్టెంట్ పర్సన్, మరి ఆయన మనకి కోట్ల బిజినెస్ వస్తుంది ఆయన దగ్గర నుంచి, మరి ఆయన పోతాడు, మనం కాకుండా ఆయన్ని తీసుకురావచ్చు కదా అంటారు. ఎందుకు దానికి కారణం ఎవరో తెలుసా? మనమే. ఎందుకంటే మనం ఏం చేసాం, మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేక, మనకు నాలెడ్జ్ లేక ఆయన తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే మీరు నేర్చుకోలేదు ఫస్ట్. మీరు నేర్చుకోకపోవడం వల్ల ఆయన తీసుకెళ్ళడం వల్ల ఏమైంది, మొదటికే ముప్పు వచ్చింది. ఇంకా అక్కడ నుంచి ఆయన కోరుకుంటే ఆయన కిందోడు, ఆయన కిందోడు, ఆయన కిందోడు, ఆయన కిందోడు అందరూ కూడా ఆయనే రావాలని కోరుకుంటారు. ఈ రోజు 100% మంది ఇదే తప్పు చేస్తున్నారండి. వెస్టేజ్ కంపెనీలో చాలా మంది తొందరగా డెవలప్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే డిపెండర్స్. డిపెండర్ కి ఇండిపెండెంట్ కి తేడా ఏంటండి? వెస్టేజ్ కంపెనీలో ఐడి నెంబర్ ఎందుకు ఇస్తారు తెలుసా? మీరు డే 1 లో వెస్టేజ్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి మీరు ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటర్. అంటే మీ ఆలోచనలు అంతా కూడా ఇండివిజువల్ గానే ఉండాలి. ఇండివిజువల్ గానే మీరు 1-to-1 చేయాలి, ఇండివిజువల్ గానే హోమ్ మీటింగ్లు చేయాలి, ఇండివిజువల్ గానే మీరు సిఎంటీలు చేయాలి, ఇండివిజువల్ గానే ఎదుటి వ్యక్తితో మాట్లాడి కన్విన్స్ చేయగలగాలి. ఇండివిజువల్ మెంటాలిటీ అనేది వెస్టేజ్ లో ఉండాలి. అందుకే ఇక్కడ మీకు ఇండివిజువల్, ఈ బిజినెస్ అంతా కూడా ఇండివిజువల్ బిజినెస్. అందుకే వెస్టేజ్ వెబ్సైట్ కూడా మై వెస్టేజ్, ఇది నా వెస్టేజ్, ఓకేనండి, అనే భావన ఉంటుంది. కాబట్టి మీరు అందుకే నాలెడ్జ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఓకేనండి. మరి అందుకే ఈ రోజు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో వెస్టేజ్ కంపెనీ పరిచయం చేస్తుందండి మరి వెస్లిమ్ సెల్ యూ లీన్, ఓకేనండి. దాంట్లో లీన్ అంటే అర్థం ఏంటంటే సన్నంగా ఉండడం, ఓకేనండి.
సెల్స్ లో ఉండేటువంటి ఎక్సెస్ వాటర్, శరీరంలో ఉండేటువంటి ఎక్సెస్ వాటర్ ని తీసే విధానం. బాగా చెప్పాలంటే ఆరోగ్యం పాడవకుండా, అంటే వాటర్ ని తీసే క్రమంలో ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. ఆరోగ్యం పాడవకుండా శరీరం నుండి అదనంగా ఉన్న నీరు ఏదైతే ఉందో ఆ నీటిని తొలగించేటటువంటి ప్రత్యామ్నాయ సొల్యూషన్ అని చెప్పొచ్చండి. ఓకేనండి. సాంప్రదాయ పద్ధతిలో శరీరంలో ఉండేటువంటి నీటిని బయటకు పంపించేటువంటి విధానం సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియ ద్వారాగా శరీరంలో ఉండేటువంటి నీటిని శరీరమే బయటకు పంపించుకునేలాగా శరీరాన్ని సిద్ధం చేయడం. ఓకేనండి. అలాంటి ఒక మంచి సొల్యూషన్ అనేది వెస్టేజ్ కంపెనీ మీకు అందిస్తుంది. ఓకేనండి. రైట్. హౌ వెస్లిమ్ సెల్ యూ లీన్. ఓకేనండి. ఈ వెస్లిమ్ సెల్ యూ లీన్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కొక్క పాయింట్ ని చక్కగా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. అసలు ఫస్ట్ దీన్ని దేంతో తయారు చేస్తారు, ఎందుకు ఇది శరీరంలో ఎక్సెస్ వెయిట్ ని లేదా ఎక్సెస్ వాటర్ ని మనకి అలాగే వెయిట్ మేనేజ్మెంట్ లో సపోర్ట్ అవుతుంది, దానికి కారణం ఏంటి, దేని తయారు చేస్తారంటే జియా మాస్. ఓకేనండి. మెస్. ఓకేనండి. అంటే అర్థం ఏంటంటే మనకు వాడుక భాషలో తెలుసుకుంటే కనుక మొక్కజొన్న పొట్టు అండి. ఓకేనండి. అలాగని మొక్కజొన్న పొట్టు గురించి నేను చెప్తున్నాను కదా అని చెప్పేసి మనం ఏ ఇంగ్రీడియంట్స్ గురించి చెప్తే ఆ ఇంగ్రీడియంట్స్ మీరు వెళ్ళి తినడం నా ఉద్దేశం కాదు. ఆ ఇంగ్రీడియంట్స్ ని మళ్ళీ శరీరానికి కావాల్సిన మోతాదులో తయారు చేస్తారు కంపెనీ. ఓకేనండి. ఇప్పుడు బయట కొన్ని ఇంగ్రీడియంట్స్ మనకి ఇందులో చెప్పేవి కనబడతాయి. ఇప్పుడు అలోవేరా గురించి చెప్తాం, అలోవేరా గురించి చెప్పాం కదని చెప్పి మీ ఇంటి ముందు అలోవేరా ఉంది కదని చెప్పి తినకూడదు. ఎందుకంటే దాన్ని శరీరానికి ఎంత మోతాదులో ఇవ్వాలి, ఏ టైప్ లో దాన్ని శరీరానికి అందించాలి, ఏ కాంబినేషన్ తో అందించాలి, అలా ఇస్తేనే ఆ విధమైనటువంటి దాని పర్పస్ కి తగ్గ రిజల్ట్ అనేది వస్తుంది. అంతే తప్ప నేను మొక్కజొన్న తింటానంటే మొక్కజొన్న తినేసినంత మాత్రాన మీకు ఈ టైప్ ఆఫ్ పని జరిగిపోతుందని కాదు. అందులో కొన్ని అవశేషాలు ఉంటాయి. దాటిని కాంబినేషన్ పరంగా విడదీసి శరీరానికి అందించే పద్ధతిలో దాన్ని అందించగలిగితే అది ఇవ్వాల్సినటువంటి రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఓకేనండి. అంతే తప్ప డైరెక్ట్ గా మీరు ఇచ్చేస్తే పని అవుతుంది. ఓకేనండి. దానికి పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం ప్రాసెస్ లో ఇవ్వాలి. ఓకేనండి. మరి దీన్ని వెస్టేజ్ కంపెనీ మనకి ఈ మొక్కజొన్న పొట్టు నుండి దీన్ని తయారు చేస్తారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే శరీరంలో ఏదైతే అదనంగా ఉన్న నీరు ఏదైతే ఉందో ఆ నీరు, దాంతో పాటుగా శరీరంలో అదనంగా కొన్ని వ్యర్థాలు ఉంటాయండి. శరీరానికి ఉపయోగం కానిటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థాలని బయటకు పంపించడంలో ఈ ప్రొడక్ట్ మేజర్ గా సపోర్ట్ చేస్తుంది. అంటే క్లీనింగ్ ప్రాసెస్ చేస్తుందండి. బాగా చెప్పాలంటే ఒక ముక్కలో చెప్పాలంటే క్లీనింగ్ ప్రాసెస్ మనకి అలోవెరా, నీము, అలాగే నెక్స్ట్ టాక్సిక్ క్లీను, కర్కుమిన్, ఇలాగ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా వెస్టేజ్ లో. మరి ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా చేసే పని క్లీనింగ్ ప్రాసెస్. ఓకేనండి. కానీ అవి ఎక్సెస్ నీటిని బయటకు పంపించలేవు. ఓకేనండి. అలాగే చెత్తని సెల్స్ నుంచి, టాక్సిన్స్ నుంచి బయటికి తీయడానికి సపోర్ట్ అవుతాయి. కానీ లివర్ బయటకు పంపించాలి. కానీ ఇది ఒక్క అడుగు ముందుకేసి ఇది నీటిని ఎక్సెస్ ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాలని బయటికి పంపించడంలో కాస్త ముందడికి ఎలాగేస్తుందో కూడా మీకు అర్థమవుతుంది. దేని ద్వారాగా ముందడిగేస్తుందో చూద్దాం. ఓకేనండి. ఆరోగ్యం పాడవకుండా మరి ఏ విధంగా ఇది ముందుకు నడిపిస్తుందో, వ్యర్థాలను బయటకు పంపడంలో ఎలా సహాయపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. దాంతో పాటుగా మనకి ఇది వెస్లిమ్ కేటగిరీలో ఎందుకు చేర్చారంటే కనుక దీని ద్వారాగా మనకి ఫుడ్ కంట్రోల్ ఉంటుంది. ఫుడ్ కంట్రోల్ ఎందుకు ఉంటుంది అంటే శరీరానికి ఉన్న వాటిని వినియోగించుకోవడం ఇది హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఎక్సెస్ గా ఫుడ్ కావాలని శరీరం కోరుకోకుండా సహజ పద్ధతిలో ఆకలిని అణచివేయడానికి ఇది సపోర్ట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఎందుకు ఈ శరీరం నుంచి ఇది వ్యర్థాలని లేదా ఎక్సెస్ నీటిని బయటికి పంపిస్తుందని చెప్తున్నానంటే దానికి శరీరంలో సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు, ఏ ఆర్గాను సపోర్ట్ చేస్తుందంటే మూత్రపిండాలండి. ఆ మూత్రపిండాలు పని మెరుగైతే గనక ఈ ఎక్సెస్ వాటర్, ఎక్సెస్ వేస్ట్ మరి లిక్విడ్ రూపేణా బయటికి తొందరగా పోవడానికి, పంపించడానికి సపోర్ట్ అవుతుంది. అందుకే ఈ ప్రొడక్ట్ దేని మీద వర్క్ అవుతుందంటే మూత్రపిండాల తాలూకా పనితీరు మెరుగుపరచడానికి, అలాగే సహజ సిద్ధంగా మూత్రపిండాలు నీటిని ఆకర్షించుకొని తీర్చుకొని నిర్వీషీకరణ జరిగే విధంగా మద్దతుగా ఈ ప్రొడక్ట్ అనేది మూత్రపిండాలకి సపోర్ట్ గా నిలుస్తుంది అని చెప్పొచ్చండి. ఓకేనండి. అంత అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ఇది. అంటే శరీరంలో ఉన్న ఆర్గాన్ ద్వారాగానే పనిచేసేలాగా ఇది సపోర్ట్ అవుతుంది. అంటే శరీరంలో ఎక్సెస్ వాటర్ లేదా లిక్విడ్ లో వచ్చేటువంటి టాక్సిన్స్
శరీరం నుంచి బయటికి వెళ్ళే ఏకైక మార్గం ఏంటి అంటే కనుక మరి మూత్రపిండాలు. ఆ మూత్రపిండాల పనితీరుని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ ప్రోడక్ట్ పనిచేస్తుంది. ఆ మూత్రపిండాల ద్వారా ఆ పని జరిగే విధానాన్ని మరి బెస్ట్ గా జరిగించడానికి ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు అండి. మరి దీని తాలూకా బెనిఫిట్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. వెస్టేజ్ వెస్లిమ్ సెల్ లీన్ బెనిఫిట్స్ ఏదైతే ఉందో ఈ బెనిఫిట్స్ గురించి మనం ఒక్కొక్క బెనిఫిట్ గురించి చూద్దాం. మనకి ఈ ప్రొడక్ట్స్ ని వినియోగించడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, ఎటువంటి శరీరంలో మార్పులు ఉంటాయంటే కనుక మనకి ఎందులో హెల్ప్ చేస్తుందంటే ఫస్ట్ వచ్చేసరికి వెయిట్ మేనేజ్మెంట్ లో ఫస్ట్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే సహజంగా మీ ఆకలి తగ్గిస్తుంది. సహజంగా ఉన్న లిక్విడ్ రూపంలో ఉన్న వెయిట్ ఏం చేస్తుంది బయటికి పంపించడానికి టాక్సిన్స్ కానివ్వండి, ఓవర్ ఎక్సెస్ వాటర్ కానివ్వండి బయటకు పంపిస్తుంది. ఏదైతే సోడియం నిల్వలు ఉంటాయో ఆ సోడియం నిల్వలు స్టోరేజ్ అవ్వకుండా ఇదేం చేస్తుంది ఏం చేస్తుంది అంటే సపోర్ట్ చేస్తుంది దానికి. ఎప్పుడైతే సోడియం నిల్వ ఉంటుందో అప్పుడే నీరు నిల్వ ఉంటుంది. కాబట్టి ఆ మూలాల్లోకి వెళ్ళి ఏం చేస్తుంది ఇది డిజాల్వ్ చేస్తుంది. కాబట్టి మీకు నిల్వలు ఉండవు. ఓకేనండి. వాటర్ కంటెంట్ నిల్వలు అనేవి ఉండవు. మూత్రపిండాల ద్వారా శరీరం యొక్క సహజ పద్ధతిలో నిర్వీషీకరణ జరగడానికి, అలాగే మూత్రనాళాన్ని ఏదైతే ఉంటుందో ద్వారం ఉంటుందో బయటకు పోయేటువంటి నాళం ఉంటుందో ఆ నాళం ఆరోగ్యకరమైనటువంటి కార్యకలాపాలకి మద్దతు ఇస్తుంది. అంటే మనకు తెలుసు కదా, మనం డైలీ చేసే ప్రక్రియ మన శరీరంలోంచి వ్యర్థాలు మూత్రనాళ ద్వారా మనం యూరినరీ బ్లాడర్ ద్వారా బయటకు వెళ్తాయి కదా. ఆ ప్రాసెస్ ఏం చేస్తుందంటే పరిపూర్ణంగా ఆరోగ్యంగా మెయింటైన్ అయ్యి తనంతట తానే ఏదైతే మూత్రనాళం అనేది పని చేసుకునేలాగా ఎక్కడ కూడా అడ్డంకులు లేకుండా మూత్రనాళం తాలూకా పనితీరుని మెరుగుపరచడానికి ఇది మేజర్ గా సపోర్ట్ అవుతుంది అని చెప్పొచ్చండి. ఓకేనండి. అంతేకాదు ఎప్పుడైతే శరీరం మూత్రనాళ వ్యవస్థ అనేది బాగా పనిచేసేలాగా సపోర్ట్ అవుతుందో తర్వాత ప్రక్రియ ఏంటంటే కనుక చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యకరమైనటువంటి చర్మం మెయింటైన్ అవ్వడానికి, ఆరోగ్యకరమైనటువంటి చర్మాన్ని మరి మెయింటైన్ చేసుకోవడానికి ఈ మరి లీన్ ప్రొడక్ట్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చండి వెస్లిమ్ లో. అలాగే నెక్స్ట్ మరి అలాగని నీటిని ఆ స్వీయ నిర్వీకరణ చేస్తుంది కదా. అంటే సహజ సిద్ధంగా ఎక్సెస్ గా ఉన్న నీటిని బయట పంపించేస్తుంది కదా. ఒకవేళ నీటి కొరత వచ్చి శరీరం అయినా దెబ్బతింటదా అంటే ఆ సమస్య కూడా ఉండదండి. సేమ్ టైము నీటిని బయటకు పంపించే ప్రక్రియతో పాటు నీటి సమతుల్యత ఏదైతే కావాలో బ్యాలెన్స్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ సమతుల్యతకు కూడా ఇది మద్దతు ఇస్తుందని చెప్పొచ్చు. ఆ దాని ద్వారా మీకు ఏమవుతుందంటే మీ శరీరానికి వ్యర్థంగా ఉన్న మరి నీటిని మాత్రమే బయటకు పంపిస్తుంది. వ్యర్థంగా మరి అవసరమైనటువంటి నీటి నిల్వలు ఏవైతే ఉంటాయో ఆ నీటి నిల్వలకి ఇదే మద్దతు ఇస్తుంది. అలాగని నీటిని పంపించే క్రమంలో శరీరం మళ్ళీ శరీరానికి అందాల్సిన నీరు అందకపోతే కూడా శరీరం ప్రమాదమే. కాబట్టి మరి దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్సెస్ గా ఉన్న వాటిని బయటికి పంపించడం ద్వారా మీరేమవుతారంటే మరి బ్యూటిఫుల్ గా అందంగా ఓకేనండి. మరి మీరు కావాల్సిన ఏదైతే లుకింగ్ కోరుకుంటున్నారో సన్నంగా అందంగా కావాలని కోరుకుంటున్నారో దానికి ఇది బాగా సపోర్ట్ అవుతుందని చెప్పొచ్చు అండి. మరి దీని తాలూకా ప్రైస్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి అంటే కనుక మనకి శరీరంలో ఏదైతే బ్యాలెన్స్ ఓకేనండి మీరు సన్నంగా ఉండడానికి కావాల్సినటువంటి శరీర సామర్థ్యం మరి హెల్దీగా మెయింటైన్ అవ్వడానికి కావాల్సిన నీటి నిల్వలకి ఇది సపోర్ట్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మరి ఇది ఎలా వినియోగించాలి అంటే కనుక డోసెస్ ఎలాగంటే కనుక ఒక టాబ్లెట్ ఓకేనండి రోజుకి 3 టైమ్స్ ట్రిప్కి ఒక టాబ్లెట్ చొప్పున. మరి ఎప్పుడు తీసుకోవాలి తిన్నాక తినక ముందు అంటే విత్ మీల్స్ అంటే భోజనంతో పాటుగా ఓకేనండి. మీరు భోజనం చేస్తున్న టైంలో కూడా దీన్ని తీసేసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి. రోజుకి 3 టైమ్స్ తీసుకోవాలంటే 3 పూట్ల మీరు తిన్నప్పుడు ఆ ఫుడ్ తో పాటు ఇంక్లూడింగ్ విత్ మీల్స్ ఓకేనండి. విత్ ఫుడ్ మీరు అది ఉదయం తినే ఫుడ్ తో పాటు తీసుకోవాలి, మధ్యాహ్నం తీసుకునే ఫుడ్ తో పాటు తీసుకోవాలి, రాత్రి తీసుకున్నటువంటి ఫుడ్ తో పాటు మీరు ఏం తీసుకున్నారో సంబంధం లేదు. షేక్ తీసుకున్నారా, ఫుడ్ తీసుకున్నారా, టిఫిన్ తిన్నారా, లేదంటే ఆ గింజానం తింటున్నారా, ఏం తిన్నా సంబంధం లేదు. ఇంక్లూడింగ్ దాంతో పాటుగా దీన్ని తీసుకుంటే దీని వర్క్ అనేది మీ ఫుడ్ తో పాటు వర్క్ కంటిన్యూ అవుతుంది. దీని పనితీరు ఇది కొనసాగిస్తుందని చెప్పొచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి దీని ఎంఆర్పి కూడా మనకి 1584 రూపాయలు. డిపి వచ్చేసరికి మనకి 1109 రూపాయలకి డిపి అండి. పివి వచ్చేసరికి 36 పివి ఓకేనండి. మనకి 36 పివి వస్తుంది. 36 పివి అంటే మంచి పివి వస్తుంది. ఓకేనండి. బీవీ పరంగా చూసుకుంటే 665. మనకి బీవీలతో పని లేదనుకోండి, మన పీవీతోనే పని కదా. ఓకేనండి. పీవీలు తెలిస్తే బీవీలు తెలిసినట్టే. కాబట్టి ఈ వెస్లిమ్ సెల్ యూ లీన్ ఏదైతే ఉందో సన్నంగా ఉండాలనుకునే వాళ్ళు, ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళు,
ఎక్సెస్ వాటర్ శరీరంలో నిల్వ ఉండకూడదు అనుకునే వాళ్ళు శరీర వ్యవస్థ ఏదైతే ఆ లిక్విడ్ రూపంలో ఉండేటువంటి టాక్సిన్స్ వ్యర్థ పదార్థాలని మరి శరీరం నుంచి తొలగించుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రొడక్ట్ ని మీరు డైలీ లైఫ్ లో యాడ్ చేసుకోగలిగితే కనుక మీకు మంచి రిజల్ట్, వెయిట్ మేనేజ్మెంట్ పాటించే వాళ్ళకి మంచి ఉపయోగకరంగా ఈ ప్రోడక్ట్ ఉంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి మరి ఈ రోజు చెప్పినటువంటి సెషన్ మీద ఎవరైనా ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక మరి ఒక రెండు ఫీడ్బ్యాక్స్ తీసుకుందాం. ఒకటి రెండు ఫీడ్బ్యాక్స్ తీసుకొని మరి కొత్త విషయాలు మీరు ఏం తెలుసుకున్నారా, లేదంటే ఈ ప్రోడక్ట్ వాడాలనుకుంటున్నారా, లేదంటే దీని మీద మీరు ఏమైనా సలహా సూచనలు తీసుకోవాలనుకుంటున్నారంటే కనుక ఒకటి రెండు ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఓకేనండి. ఈ ప్రోడక్ట్ ఎవరు వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి, దాని మరి దీని గురించి కంప్లీట్ గా దేని తయారు చేస్తారు, శరీరంలో తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని కూడా నేను మొత్తం మీకు అంతా కూడా వివరించాను. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటే కనుక ఫీడ్బ్యాక్స్, కొన్ని ఫీడ్బ్యాక్స్ ఎవరైనా ఓకే చాట్ రూపంలో పెడుతున్నారు, వెరీ గుడ్. ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కనుక ఆండ్రాయిడ్ చేయండి, మీకు అన్మ్యూట్ ఇస్తాను. అర్థం కాలేదా, అర్థమైందా? రైట్, ఓకే. పీకేఆర్ ఎంఎండి సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సరే, జూమ్ లో ఉన్న లీడర్ అందరికి వెల్కమ్ సార్. ఈరోజు చెప్పండి సార్. మీ వాయిస్ వినబడట్లేదు సార్. సార్ మీ వాయిస్ వినబడట్లేదు. హలో సార్. సార్, ఈరోజు సెక్షన్ అయితే చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగుంది. కాకపోతే ఇది మన వెస్లిం షేక్ వాడుతున్నాం కదా, ఆ ప్లేస్ లో ఇది వాడొచ్చా? వెస్లిం షేక్ తో కలిపి వాడాలా సార్? వెస్లిం షేక్ పని వెస్లిం షేక్ దే, దీని పని దీనిదే సార్. దానికి దీనికి సంబంధం లేదు, దాంతో పాటు వాడచ్చు. అది వాడిన తర్వాత అంటే నైట్ ఫుడ్ ప్లేస్ లో వెస్లిం షేక్ తీసుకుంటున్నాం, తర్వాత దాంతో దీన్ని తీసుకోవచ్చు. తర్వాత దీన్ని తీసుకోవచ్చండి. ఓకేనండి, వర్క్ చేస్తుంది అంతే. దీని పని దీనిదే. ఓకేనండి. ఓకే ఓకేనా సార్. సార్? దేనికి పని చేస్తుంది అర్థమైంది కదా సార్? అర్థమైంది సార్, అంత అర్థమైంది. దేని ఏంటంటే తయారు చేస్తారో కూడా చెప్పాను కదండి. వాటర్ సెల్స్ ఉన్నాయో వాటర్ సెల్స్ క్లీన్ చేసుకొస్తుంది, వెయిట్ లెస్ సూపర్. వాటర్ సెల్స్ వల్లే అవుతుంది కాబట్టి. ఓకే సార్. ఓకే సార్, బాగా లెసన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారు సార్, బాగుంది సార్, మంచి థ్యాంక్ యూ నాలెడ్జ్ సార్, అయితే థ్యాంక్ యూ ఇచ్చారు. సో మచ్. ఓకే సార్. ఓకే, ఓకే అలాగే మమ్మీ అన్మ్యూట్ చేసుకోండి. వెల్కమ్. గుడ్ మార్నింగ్ బాబు. వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పటికే వెరీ గుడ్ వెస్లిం మార్నింగ్. షేక్, వెస్లిం క్యాప్సిల్స్ అన్ని వాడుతున్నాం మేము కూడా. ఎందుకంటే మా ఇంట్లో కూడా అందరూ ఊబకాయలే కదా, ఆ ఓకే, ఊబకాయ వెరీ మాకు రాకుండా ఉండాలని నేను డాడీ ముచ్చాను. ఇది కూడా వాడమంటారా బాబు? అయితే ఇప్పుడు వాడేయాలి, ఇంకా మనం వెస్టేజ్ లో చాలా ఉన్నామంటే ఎక్సలెంట్ అన్ని గా, వాడేయాలి. అదే అదే వాడతాం బాబు తప్పకుండా. చాలా ఓకే, ఓకే. ఎక్సలెంట్ గా చెప్పారు. కొత్తగా ఓకేనండి. వచ్చిన ప్రొడక్ట్స్ కూడా గురించి కూడా అన్ని వివరంగా చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ బాబు. ఓకేనండి. ఓకే, విష్ ఓకే. యూ ఇది హెల్త్, మనకి ఎవరికి డౌట్ దీర్ఘాయుష్మాన్ లేదని భవ. అనుకుంటున్నాను. మనకి ఆల్మోస్ట్ సమయం అయిపోయింది కాబట్టి అందరికీ అర్థమైందని అనుకున్నాను. చాలా మంది ఆల్రెడీ మంచి ఫీడ్బ్యాక్ తెలియజేస్తున్నారు. రైట్, ఈశ్వరి గారు పెట్టారు. ఇంకా మన టైం ఉంది కాబట్టి మీకు కూడా ఇస్తున్నాం మేడం, టైం ఉంది కాబట్టి. రైట్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. హలో, మేడం చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు ఈశ్వరి, అనంతపురం నుంచి మాట్లాడుతున్నా. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. అది ఇప్పుడు చెప్పారు కదా సార్, ఈ క్యాప్సూల్ వాడాలని. ఎన్ని రోజులు వాడాలి? 6 నెలల, 5 నెలల, 3 నెలల? అంటే వెయిట్ మా ఎదుటికి ఇవ్వాలంటే మేము కూడా చెప్పాలి కదా సార్? ఎస్ మేడం, కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. వెయిట్ మేనేజ్మెంట్ ఆల్రెడీ వెయిట్ లేదు, వెయిట్ పెరగకుండా ఉండాలనుకునే వాళ్ళైతే సంవత్సరంలో కనీసం 1 or 2 బాటిల్స్ లేదా 3 బాటిల్స్ వాడుకుంటే సరిపోతుంది. లేదా వెయిట్ ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం వెయిట్ మేనేజ్మెంట్ ఏదైతే యూజ్ చేస్తున్నారో దాంతో పాటుగా దీన్ని కొనసాగించాలి. ఓకేనండి. ఓకే సార్. ఓకే సార్. వెయిట్ పెరగకూడదు అనుకున్న వాళ్ళు ఏదైనా సరే వెజిటేబుల్ సప్లిమెంట్స్ యావరేజ్ గా ఒక 3 months మనం కంటిన్యూ చేసి సరిపోద్ది. ఒక దీన్నే కాదు దేనైనా సరే. ఆల్రెడీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఒక 6 నెలలు కంపల్సరీ వాడతారు. మరి వెయిట్ మేనేజ్మెంట్ లో వాళ్ళ హైట్ కి తగ్గ వెయిట్ వచ్చే వరకు వాడతారు. దాంతో పాటు దీన్ని కొనసాగిస్తే మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్. ఒక్క విషయం సార్, కొంచెం చాలా మంది పొట్టే తగ్గాలి మాకు, ఇంకా పర్లేదు బాడీ అంతా పర్లేదు, పొట్టే ఎక్కువ ఉంటుంది మాకు, అది కావాలంటే వాళ్ళకి మనం ఏం సజెస్ట్ చేయాలి ఇందులో? షేక్ తీసుకొని ఈ ప్రొడక్ట్ తీసుకొని
ఓకేనండి. అదే వెస్లిన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కానీ తీసుకుంటూ ఫ్లాక్స్ ఆయిల్ తో పాటుగా ఫిజికల్ గా కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతుందండి. పొట్ట భాగానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్లు ఉంటాయి కదా, ఆ ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతుందండి. ఎందుకంటే ఒక దగ్గరే ఫ్యాట్ ఉంది అంటే కనుక దానికి బేసిక్ ఎక్సర్సైజ్ కావాలి, అవి చేస్తే తగ్గిపోతుంది. ఓకేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ రమణమ్మ గారు లాస్ట్ అండ్ ఫైనల్. ఎస్ సార్, రమణమ్మ గారు. రైట్ మేడం, అన్మ్యూట్ అయింది, మాట్లాడతారండి. మార్నింగ్ అండి. నేను వెరీ గుడ్ మార్నింగ్. ఈశ్వరి గారు అడిగారు, వెరీ గుడ్, వెరీ గుడ్. మొత్తానికి ఆన్సర్ వచ్చింది సార్. అయితే నా దగ్గర వెయిట్ లాస్ కు వాడిన వాళ్ళు ఉన్నారు, కానీ మూత్రపిండాల పనితీరు బాగుంటది కాబట్టి 1 or 2 బాటిల్స్ వాడితే సరిపోద్ది సార్. నార్మల్ గా మూత్రపిండాలు బాగుంటది కాబట్టి నార్మల్ గా అంటే హెల్త్ ప్రికాషన్స్ గా వాడుకుంటాను అనుకుంటే కనుక 1 or 2 బాటిల్ వాడితే సరిపోతుంది. 3 months వాడితే సరిపోద్ది అనుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి మనకు సమయం అయిపోయింది కాబట్టి ఈ రోజు జూమ్ సెషన్ ఎంతో ఎండ్ చేస్తున్నాను. మరలా రేపటి జూమ్ సెషన్ లో మరలా మనందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.